ఉపాసన గారి వీడియో రీసెంట్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అయితే దాని మీద రెస్పాండ్ అవ్వమని చాలామంది అడిగారు. నేను దాని మీద ఎలాంటి రెస్పాండ్ అవ్వను. కానీ నాకు చాలా రోజుల నుంచి ఒకటి అంటే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను సమస్యలు వినడంలోనే ఉంటాను. సమస్యలు వినడం, సమస్యలు తీర్చడం, ఏదో ఒక రకంగా. కొంతమంది ఫినాన్షియల్ ఉంటుంది, కొంతమంది హెల్త్ పరంగా ఉంటుంది, కొంతమంది మానసికంగా ఉంటుంది, ఏదో ఒకటి. సో నాకు ఇది అలవాటు. మ్యాక్సిమం నాకు ప్రాబ్లమ్స్ గుర్తుండవు. కానీ నాకు ఒక ప్రాబ్లం చాలా అంటే ఇప్పటికీ గుర్తొస్తుంది. టక్కున గుర్తొచ్చినప్పుడు అమ్మాయి ఏం చేస్తుందో అని ఒకటైతే గుర్తొస్తుంది. అలాంటిది మీకు నేను ఒకటి చెప్తాను. నన్ను బాధ పెట్టిన విషయం ఇది మాత్రం మళ్ళీ చెప్తున్నా. నేను ఎవరినో మారిపోండానో ఇది అనట్లేదు. బట్ ఒక ప్రాక్టికల్ వేలో ఆలోచిద్దాం. చాలామంది ఏం చేస్తున్నారంటే అమ్మాయికి పెళ్లి చేస్తే ఒక బాధ్యత వదిలిపోతుంది. ఒక పక్క ఆడవాళ్ళు వాళ్ళకి ఉన్న నేను ఆడవాళ్ళు అని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. చాలామంది మీరు ఆడవాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారు, ఇలాంటివి పెట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉమెన్కి నేను భయపడతానని ఇంతకు ముందు కూడా చెప్పినా నేను మీకు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో తెలీదు. నాకు నిజంగా నాకు ఉమెన్తో ఉండాలంటే కూడా ముందు వాళ్ళని చాలా రకాలుగా ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళు ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారో ఏమో కూడా తెలియదు అని, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా మన మూడ్ స్వింగ్స్ కావచ్చు ఏదైనా కూడా అని అంటానని మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను. సో ఇదేదో ఉమెన్కి సపోర్ట్గా ఇట్లా ఏం చెప్పట్లేదు. హ్యూమన్ లానే చూస్తాను, ఒక మనిషి అన్నట్లే చూస్తాను. కాకపోతే ఇక్కడ ఉమెన్ అని సపరేట్గా ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లగా ఇక్కడ కొన్ని జరుగుతుంది. కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకి ఇచ్చే ఒక నార్మల్ స్వేచ్ఛని కూడా యూజ్ చేసుకోలేని కండిషన్లో ఉంటే, కొంతమంది విపరీతమైన విచ్చలవిడితనం వల్ల కొంతమంది ఆడవాళ్ళ మీద ఎఫెక్ట్ పడడం, వాళ్ళు ప్రతిదానికి భయపడడం, వాళ్ళని ఇంట్లో కూడా చాలా హీనంగా చూడడం, తక్కువగా చూడడం, ఎలాంటి సెక్యూరిటీ అనేది కల్పించకపోవడం, దానివల్ల చిన్నప్పటి నుంచి ట్రామాని ఫేస్ చేయడం. అంటే చిన్నప్పటి నుంచి ఒక అబ్యూస్కి గురవ్వడం, కొట్టడమో లేకుంటే మేనమామలు, బావలు వీళ్ళ దగ్గర నుంచే సెక్సువల్ అబ్యూస్కి గురవ్వడం, ఆ తర్వాత కూడా బ్లాక్మెయిలింగ్స్ లాంటివి కూడా చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది వాస్తవం. ఇంకొంత సైడ్ నుంచి వస్తే ఆడవాళ్ళు వీళ్ళ ఇంట్లో వాళ్ళ మాట వినరనో, సో బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటారనో ఇట్లా కూడా ఆలోచిస్తారు. సో రెండు రకాలుగా అన్ని రకాలుగానే ఉన్నాయి ఇక్కడ. ఇది మిక్స్డ్, ఒక్క జాతిని నువ్వు చేయడానికి లేదు. అయితే ఆడపిల్లలకు మాత్రం చాలా వరకు బాధ్యతకో దేనికో భయపడి ఇంకా పెళ్ళిళ్ళు చేసేయాలి, త్వరగా చేసేయాలనే దాని నుంచి అయితే బయటికి రావట్లేదు. చాలామంది చేసేస్తున్నారు కూడా. అట్లా చేసేసిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి 20 నుంచి అంటే ఒకప్పుడు 13-14లోనే మా అమ్మకి నేను 16వ సంవత్సరం టైంకి నేను ఉన్నానన్నమాట. మా అమ్మకి నాకు 16 ఏళ్ళు తేడా. సో ఇలాగనే ఉన్నారు చాలామంది అప్పట్లో. ఇప్పుడు కూడా అలాగనే ఉంది. 25 వరకు నన్ను అడిగితే పెళ్లి చేసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే నేనేదో పిల్లలు కనడానికి కరెక్ట్ ఏజ్ నేను ఇది అనట్లేదు. బిడ్డలోది కనడానికి కరెక్ట్ ఏజ్ నేను ఒప్పుకుంటాను, దాన్ని పక్కన పెడదాం ప్లీజ్. ఇది మనం ఒక డాక్టర్గానే ఇట్లా ఏమొద్దు, నార్మల్గా మాట్లాడుకుందాం. నాకు చూస్తున్న ఎక్స్పీరియన్సెస్ తోటి చెప్తున్నా అంతే. ఒక బిడ్డ కనేంత వరకు మాత్రమే ఆవిడ కన్సీవ్ అయింది, పెళ్ళైన వెంటనే కన్సీవ్ అవ్వాలి. అమ్మాయికి సరిగ్గా చదువు ఉండదు, ఏముండదు, పెళ్లి చేసేస్తారు. ఈవెన్ మంచి చదువుకున్నా కూడా జాబ్ అనిపించి పెళ్లి చేసేసి నువ్వు ముందు ఇది అయిన తర్వాతనే నీకు ఇంకోటి అంటారు. సో అమ్మాయి బేసిక్ సెక్యూరిటీ కూడా పోగొట్టుకుంటుంది, పెళ్లి చేసుకుంటుంది, మంచిగా ఉంటుంది. అమ్మాయికి బిడ్డ పుట్టేదాకా ప్రెషరే. పెళ్ళి అవుతుంది, బిడ్డ పుడుతుంది. సరే బిడ్డ పుట్టిన తర్వాత అది ఒక ఫ్యామిలీ. ఇంక అమ్మాయి మెంటల్ హెల్త్ ఎలా ఉన్నా, ఫిజికల్ హెల్త్ ఎలా ఉన్నా ప్రొటెక్ట్ చేసుకోవాలి వీళ్ళు. కానీ తర్వాత ఏమవుతుంది ఇప్పుడు నేను చెప్తాను. సొసైటీలో ఇది ఒరిజినల్ సైడ్, అంటే రియాలిటీ సైడ్, సోషల్ మీడియా సైడ్ కాదు, రియాలిటీ సైడ్ చూపిస్తాను నేను. అమ్మాయి కొంతమంది ఏమో మీ వాళ్ళే పురుడు పోయాలి అంటారు. అమ్మాయి ఎట్లుంటుందంటే అత్తగారిది అమ్మగారిది కాపాడాలనుకునే దాంట్లో చాలామంది ఆడవాళ్ళు నలిగిపోతుంటారు. ఒక్కొక్క వీళ్ళు పెట్టలేని కండిషన్లో ఉంటారు. అమ్మగారింట్లో ఏమో ఆడబిడ్డలో భర్త కొంచెం వాళ్ళు తక్కువ చూస్తారా అనే దాంట్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళే పెట్టాలంటారు. వీళ్ళేమో అయ్యో మా కండిషన్ ఇట్లుందని వీళ్ళు ఇట్లా చూస్తుంటారు. ఇది ఒక కండిషన్. ఇంకొంతమంది పెళ్లి చేసేసినా మాకు సంబంధం లేదు, నీ ఏడుపు నువ్వు ఏడు అని తల్లిగారింట్లో అంటుంటారు. ఇదొక ఏడుపు. సో ప్రెగ్నెన్సీ టైంలో చాలా వరకు సంతోషంగా అనేది ఉండదు, చాలామందికి ఉండదు. కొంతమంది అదృష్టం ఎట్లా అంటే భర్త చక్కగా చూసుకొని మిగిలిన వాళ్ళంతా కూడా చక్కగా చూసుకొని, ఇంక్లూడింగ్ తల్లిదండ్రులు కూడా మంచిగా చూసుకొని ఇట్లా కూడా ఉంటారు. కానీ ఎక్కువ మంది ఇటు కోఆర్డినేషన్ లేక నలిగిపోయే వాళ్ళు ఉంటారు. ఇటు మాటలు అటు మాటలు పోనీయకుండా జాగ్రత్తగా చూసుకుని సెన్సిటివ్గా చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది వాస్తవం.
సో ఇట్లా ఉంటారు. ఇది ఒక ఫేజ్, నలిగిపోతుంటారు ప్రెగ్నెన్సీ టైంలో. మాట రాకూడదు మా వాళ్ళకని ఇక్కడ వీళ్ళు వచ్చేసి వీళ్ళని ఇట్లా రానియకుండా ఇక్కడ మదర్ ఆల్రెడీ స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. దయపోని అమ్మాయికి అప్పుడే పెళ్ళి అయి ఉంటుంది, చిన్న ఏజే 19 18 అప్పుడే పెళ్ళి అయి ఉంటుంది, పెళ్ళి వెంటనే కన్సీవ్ అయి ఉంటుంది. ఏం అర్థం కాదు, చాలా అపురూపంగా చూస్తూ ఉంటారు కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో. డెలివరీ అయిపోయిన వెంటనే ఇంక ఈ అమ్మాయిని పట్టించుకోరు, ఇంకా బిడ్డనే. ఆడబిడ్డ పుడితే ఇంకొక దారుణం. అబ్బా మా ఇళ్ళల్లో ఎవరికి లేరే, ఫస్ట్ మగపిల్లోడే, నీకే పుట్టిందే, ఇట్లా వస్తారు. ఆడపిల్లకి ఏం అర్థం కాదు. అప్పటిదాకా అమ్మాయి ఇంట్లో పనులే సరిగ్గా చూసుకోవట్లేదు. ఈ జనరేషన్లో ఇంట్లో పనులే సరిగ్గా రాదు. ఎవరెవరు ఎట్లా మాట్లాడతారో తెలియదు, ఏమీ తెలియదు. చాలా వరకు ఒక ఫోన్లో ఇరక్కపోయి మనం ఎట్లా అంటే జనాలతో కలవడం మర్చిపోయి ఇక్కడెక్కడే తిరుక్కోవడమే, ఇండ్లలోనే ఉండడమే అలవాటు, ఒక కంఫర్ట్ జోన్లో ఉండడమే. సడన్గా ఒక ఫ్యామిలీ పంపిస్తారు, అప్పటికే అడ్జస్ట్మెంట్ వచ్చి ఉండదు, అప్పుడే బిడ్డ. ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ స్ట్రగుల్ అవుతా అంటే ఈ అమ్మాయి మెంటల్ హెల్త్ ఎట్లా అవుతుందంటే తనని తానే నాశనం చేసుకునే స్టేజ్కి వస్తుంది. ఎట్లా చెప్పమంటారా, ఒక ఆడపిల్లని ఇంటికి పంపిస్తున్నామంటే అక్కడ కూడా ఆ ఇల్లు జాతకమే మారిపోయే అవకాశం ఉంటుంది. అత్తగారి ఇల్లు జాతకమే మారిపోయే అవకాశం ఉన్నంత పవర్ఫుల్ ఒక ఆడబిడ్డ వెళ్ళడం. ఆవిడ లైఫ్ ఎంతనో అత్తగారి ఇల్లు కూడా అంతే నాశనం చేయగలిగే కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. నేను ఇట్లా అంటున్నా, నేను తప్పుగా అనుకోకండి అమ్మా, నాశనం చేస్తామా ఇట్లా అనకండి, నేను చెప్తాను, లాస్ట్ వరకు వినండి. ఇప్పుడు ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. ఈ 5 నెలల్లో ఏమో వీళ్ళ అదృష్టం ఉంటే ఈ అమ్మాయిది అమ్మగారింట్లో ఉండి చేసుకునే అదృష్టం ఉండి వాళ్ళు కూడా బాగా చూసుకోగలిగితే 5 నెలలు 9 నెలలు ఉంటారు, బాగానే ఉంటారు. ఒకవేళ అది లేదనుకో, 7 ఉంటారు, నిద్ర ఉండదు, ఎవరు చూసుకోరు. ఈ అమ్మాయికి వెయిట్ సడన్గా ఓవర్ వెయిట్ అయిపోతుంది. భర్త దగ్గర నుంచి ఇన్సెక్యూరిటీ వస్తుంటుంది. నేనంటే ఇష్టం లేదేమో, నాతో ముందులా ఉండట్లేదేమో, ఇది ఒకటి స్టార్ట్ అవుతుంది. ఎవరితోనో మాట్లాడుతున్నా ఇక్కడ గుచ్చి ఇక్కడ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇది నేను చాలా కేసెస్ చూశాను. నేను వాళ్ళు కూడా గిల్ట్ ఫీల్ అయ్యి అయ్యో మా ఆయన ఇలా కాదు, నేను అలాగే చూసి హింసిస్తున్నాను అనుకునే ఆడవాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు గిల్ట్లో ఉన్నారు. ఇంకొంతమంది అయితే లేదు చేస్తున్నారని అంటారు. సో ఇట్లా హింస పెట్టి ఓవర్ వెయిట్ తోటి ఎవరు ఒక ఆసరా ఇచ్చే మనుషులు లేక, నిద్ర లేక, యాంగ్జైటీ, విపరీతమైన బాధ, ఏడుపు, ఇట్లాంటివన్నీ అయిపోయి ఆ తర్వాత ఒక బిడ్డకి జన్మనిచ్చాక అన్ని రకాలుగా కోలుకోవడానికి ఆవిడకి 5 ఏళ్ళు పడుతుంది. కానీ వెంటనే వీళ్ళు మళ్ళీ కన్సీవ్ అంటారు. చిన్న ఏజ్లోనే పిల్లలు పక్కన అయిపోతుంది. నేను బిడ్డలు ఒప్పుకుంటాను, బిడ్డలకి అదే కరెక్ట్ టైం. మదర్ హెల్త్ ఎవరు చూస్తున్నారు? ఒకప్పుడు లాగా లేదు, ఉమ్మడి కుటుంబాల్లో పుట్టి పెరగలేదు, మనకు పనులు రావు, వచ్చారు. ఈవిడ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. ఈవిడ ఆరోగ్యం బాగాలేకపోతే ఏమవుతుంది? అరిసి అల్లకొల్లం చేసేస్తుంది ఇల్లు. మీరు ఎంతసేపు బిడ్డని చూసుకుంటే ఈ తల్లి కనుక ఆనందంగా ఉంటే ఫ్యామిలీ బాగుంటుంది. ఈవిడికి ఏమాత్రం తేడా వచ్చినా ఇల్లు అల్లకల్లోలం చేసేస్తుంది. అవునా కదా? అందులో మూడ్ స్వింగ్స్ ఉన్నాయనుకో, అందులో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందనుకో, ఇంకా విపరీతంగా ఉంటుంది. ఇది వాస్తవం. నాకు ఒకసారి ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది, డాక్టర్స్ టీమ్కి వచ్చింది. ఫస్ట్ వస్తే నేను చచ్చిపోతానేమో అని నాకు భయంగా ఉంది, అది ఇది అని చెప్పేసి వచ్చింది. ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉంటాయి లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రామ్కి, ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మాత్రమే అపాయింట్మెంట్స్ అని చెప్పేసి. ఎందుకంటే వాటికే మనకు అపాయింట్మెంట్స్ మేనేజ్ చేయడం కష్టం. ప్రతి ఒక్కళ్ళది అపాయింట్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరిది ఒక్కొక్క సమస్య, ప్రతిదీ ఓపికగా వినాలి. సో అంత ఓపిక ఉండాలంటే మనం ఇంత అపాయింట్మెంట్స్ ఇన్ని తీసుకోవడానికి లేదు. ఓపికగా మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తక్కువే ఉంటాయి అపాయింట్మెంట్స్. ఈ అమ్మాయికి ఫస్ట్ టైం అపాయింట్మెంట్ రాలేదు. నాకు ఇన్ఫామ్ చేశారు, లేదు అమ్మాయి అప్పుడే డెలివరీ అయినది, ఇప్పుడే లేదు, అమ్మాయికి ఇంకొక 3 నెలలు ఆగాలని చెప్పినా లేదు. మళ్ళీ ఒక 4 రోజులకి మెసేజ్ వచ్చింది, నేను చచ్చిపోయేటట్లున్నాను, ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను, నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే సరే అని చెప్పేసి అమ్మాయి డెలివరీ తర్వాత కదా, పోస్ట్ పార్టం డిప్రెషన్ అట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉండొచ్చు, మాట్లాడదాం, కౌన్సిలింగ్ ఇద్దామని చెప్పి తీసుకున్నాను. చాలా విపరీతంగా ఉన్నారు అప్పటికి పేషెంట్స్. నాకే వీక్గా ఉన్నా, నిద్ర వస్తుంది. లాస్ట్కి తీసుకున్న అమ్మాయిది దెబ్బకి నిద్ర వదిలిపోయింది. అమ్మాయి మాట్లాడుతుంటే నాకు ఏదో అయిపోతుంది, నాకు నిద్ర ఉండట్లేదు, ఎవరికైనా ఏదైనా చెప్పినా నువ్వే బిడ్డను, ఈ ఒక్క మాట మాత్రం ఎవరైనా అంటే మాత్రం మర్యాదగా ఉండదు. నేనే చెప్తున్నా, నువ్వే బిడ్డను కన్నావా, నీదేదా అనకండి అట్లా. ఎవరైనా ముఖ్యంగా చెప్తున్నా, మీరు ఎవరైనా వాళ్ళకి అదే తొలిసూరి. అమ్మాయి పుట్టాక అమ్మాయి శరీరం ఆ పెయిన్ తీసుకోవడం అమ్మాయికి మొదటిసారి. నువ్వు చూసి ఉండొచ్చు, నువ్వు కూడా ఈవెన్ కంటావు కదా, అత్తో అమ్మో ఎవరో ఒకరు మీరు కూడా కనుంటారు కదా. ఆ బిడ్డ తెలుసు కదా, నొప్పి నీకు తెలుసు కదా. తొలిచూరి అన్నప్పుడు ఇంకా ఎంత దారుణంగా ఉంటుంది ఈ అమ్మాయి కండిషన్. పుండులా ఉంటుంది. నార్మల్ డెలివరీకి సీ సెక్షన్కి 2 ఏదైనా కట్టు పడుతుంది. నార్మల్ డెలివరీలో అయితే పాస్ పోసుకోవడానికి కూడా రాదు, అట్లా ఉంటుంది. 2 కష్టమే. హార్మోన్స్ పరంగా ఇబ్బంది,
ఫుడ్ పరంగా ఇబ్బంది, ఒక్కొక్క మాట చెప్తుంటారు, బిడ్డను అట్టబట్టుకో ఇట్టబట్టుకో, నిద్ర లేదు, శరీరం ఒకలా ఉంటుంది, స్నానం కూడా చేయలేము కొన్నిసార్లు, అంత దారుణంగా ఉంటుంది. మీరు ఆ టైంలో నువ్వే కన్నావా అన్నప్పుడు ఇంకెంత బాధేస్తుంది. అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలి అర్థంగా నేను చచ్చిపోవాలనుకుంటున్నానని. అమ్మాయి తర్వాత చాలా కేసెస్ అట్లాంటివి చూసినా నేను. విపరీతమైన యాంగ్జైటీ, ఇంట్లో వాళ్ళు కూడా అమ్మగారి ఇంట్లోనేమో నేను కొన్ని రోజులు వస్తానంటే కూడా వద్దు నువ్వు అక్కడనే ఉండు, మేమే ఇక్కడ చేసుకోలేకపోతున్నాను, నా అమ్మగారులో ఉన్నారు, బలవంతంగా పోయి అమ్మగారి ఇంట్లో నేను సూసైడ్ చేసుకుంటా, ఇంక నా వల్ల కాదు, నేను అరుస్తూ ఉంటారు పిల్లలు, ఇద్దరు పక్కనే కానీ ఉంటారా, ఒకరు నిద్రపోరు ఇంకొకరేమో అరుస్తూ ఉంటారు. ఈవిడేమో బ్యాలెన్స్ చేయలేదు, వాళ్ళ శరీరాలు అంత సహకరించవు, అప్పటికే 90 కేజీలు 80 కేజీలు వచ్చేసి ఉంటారు, వాళ్ళ శరీరం వాళ్ళకి మోసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మరి ఈమెని ఎవరు పట్టించుకుంటారు? హాస్పిటల్కి ఎవరు తీసుకుపోతారు? కూర్చొని పెట్టి ఎవరు కౌన్సిలింగ్ ఇస్తారు? బిడ్డల్ని ఆ ఏజ్కి కరెక్ట్గా అని అంటారు, నేను ఒప్పుకుంటాను. నేను కూడా అదే ఏజ్కి ఫస్ట్ బిడ్డని నేను 25-26 ఏళ్ళకేమో కన్నాను, నేను ఒప్పుకుంటాను. నేను కూడా 25 ఇయర్స్కి అట్లా పెళ్లి చేసుకుని నేను ఒప్పుకుంటా. మంచి ఏజ్ 25 ఇయర్స్ అట్లా పెళ్లి చేసుకోవడం. కానీ 1-2 సార్లు ఒక బిడ్డను కంటున్నారంటే ఇప్పుడు వీళ్ళ మానసిక ఆరోగ్యం ఎట్లా కూడా ఉంది, వీళ్ళు ఏ మాత్రం డిస్టర్బ్ అయినా ఫ్యామిలీని కొలాప్స్ చేసేస్తారని ఆలోచించుకోండి. అట్లా ఇవ్వండి, అర్థమవుతుందా? త్వరగా పెళ్లి చేసేవాళ్ళు ఎవరైనా, అమ్మాయికి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చినాం, 3వ సారి మళ్ళీ మెసేజ్ చేసింది, నాకు మేడంతో మాట్లాడినంతసేపు బాగానే ఉంది, వారం రోజులు బాగున్నాను, మళ్ళీ నా వల్ల అవ్వట్లేదు, నాకు ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంది, ఊపిరి ఆడట్లేదు, ఎవరికి నేను చెప్పిన అర్థం కావట్లేదు, భయం వస్తుంది, నా లైఫ్ ఏంటని అనిపిస్తుంది. అమ్మాయికి ఎన్ని రోజులని కౌన్సిలింగ్ ఇస్తాం? 30 రోజులైనా వెయిట్ లాస్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలి, 5వ నెల వరకు జాయిన్ అవ్వడానికి లేదు. వాళ్ళకి ఏదైనా ఫుడ్ చెప్పి సరే అమ్మా మీరు జాయిన్ అవ్వండి కౌన్సిలింగ్ అవ్వంటే ఇద్దామంటే ఆ ఫుడ్ తినద్దు ఈ ఫుడ్ తినద్దని ఇంట్లో వాళ్ళే రెస్ట్రిక్ట్ చేస్తారు. ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు. ఒకసారి మీరు పెళ్ళిళ్ళు చేసే ముందు ఎర్లీగా త్వరగా పెళ్ళిళ్ళు చేస్తుంటే దయచేసి అమ్మాయిని కూడా కేర్ తీసుకోండి. మీరు అమ్మాయిని వదిలించుకోవాలనుకోనో దగ్గర సంబంధం ఇంకోటి ఏదన్నా అది మీ పర్సనల్, నాకు సంబంధం లేదులే, కానీ అమ్మాయిని కూడా, అమ్మాయి మీ బిడ్డే, పెళ్ళైన తర్వాత అయినా కూడా మీ బిడ్డే, అండ్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా మీ బిడ్డే, మీ ఇంటికి వచ్చేసింది మీ బిడ్డే, అమ్మాయి ఆరోగ్యం కూడా మీ బాధ్యతే. అర్థమవుతుందా? సో పెళ్లి చేసేసినాం అయిపోయింది మాకు సంబంధం లేదంటే అవ్వదు. ఆవిడ బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది. కాబట్టి ఎర్లీగా చేయమని అయితే నేను అస్సలు చెప్పాను. నా వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఇట్లా పెళ్లి చేసామంటే వద్దని చెప్తాను. ఇంట్లో పెట్టుకో, కొంచెం అమ్మాయి ఇప్పుడు ఒక ఇంటికి పోతున్నావు, ఒక అమ్మాయిని ఇంటికి పంపిస్తున్నావు అంటే అవతల ఫ్యామిలీ హెల్త్ కూడా ఈ అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ అమ్మాయి లేవడానికే ఇష్టపడట్లేదు, ఒక పక్క కూర్చొని ఫోన్ చూసుకుంటే అలా కూర్చొని ఉంది అంటున్నావు. ఆ ఇంటికి పోయి ఈ అమ్మాయి హెల్తే సరిగ్గా చూసుకోలేనప్పుడు ఫ్యామిలీని అంతా ఎట్లా చూసుకుంటుంది? సడన్గా ఒక మదర్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకుంటుంది? అదే అంటారు నన్ను, సడన్గా పెళ్లి చేసేసారు, సడన్గా బిడ్డ అన్నారు, నాకేం అర్థం కావట్లేదు, నాకు ఏడుపు వస్తుంది, ఇది నేను ఏ హాస్పిటల్లో చూపించుకోవాలి, డాక్టర్స్ చూపిస్తే నార్మల్ అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు, నేను ఏడుస్తారు. ఎవరికి చెప్పాలి? కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, కౌన్సిలింగ్ ఇవ్వండి, ఆ బిడ్డతో పాటు మదర్ హెల్త్ కూడా ఉండేటట్లు చూసుకోండి. ఓకే, నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఎర్లీ స్టేజ్లో అయితే పెళ్లి చేయొద్దండి. మా అమ్మని చూసిన తర్వాత అయితే అసలు వద్దనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా వాళ్ళ వయసు 36 ఉంటుంది, 36 కూడా ఉండదు, 33 ఉంటుంది. బిడ్డ వయసు వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎంత ఉంటుంది? దగ్గర 33 అంటే ఈవిడికి 17 ఏళ్ళలోనో 15 ఏళ్ళలో, కొంతమంది 14 ఏళ్ళలోనూ కూడా బిడ్డలు కనేసి వచ్చుంటారు. ఏందిమా ఇది అంటే మా దగ్గర వాళ్ళని చేసేసారు, మా మేనరికం అని చేసేసారు. వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళకి ఏం తెలియదు కదా, బిడ్డలు చూసుకొని 2-3 బిడ్డలు ఒకేసారి 4 కన్నులు కూడా ఉంటారు, ట్విన్స్, వాళ్ళని చూసుకోవడం సరిపోయింది. వీళ్ళ ఆరోగ్యం మర్చిపోయి ఉంటారు. 35 ఏళ్ళు దాటిన తర్వాత 100 కేజీలు ఇట్లా తయారైపోయి ఉంటారు. అప్పుడు తిడతా ఉంటారు అనమాట ఇంట్లో వాళ్ళు, ఏంది నువ్వు ఇట్లా అయిపోయినావు. ఆమెకు అప్పుడు బాధేస్తుంది, వీళ్ళ కోసమే కదా నేను ఇట్లా అయిపోయినానని. సో మీరు పెళ్ళిళ్ళు చేస్తారో ఏం చేస్తారో అది మీ ఇష్టం. బిడ్డలను కనడానికి బెస్ట్ ఏజ్ అనుకున్నప్పుడు ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు తల్లి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. మీరేమైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇట్లాంటిది మీ ఆరోగ్య విషయంలో? నేను ఎక్స్పీరియన్స్ చేసినాను. నేను 25 ఏళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా సడన్గా పెళ్ళి, బిడ్డ, వెంటనే 1 మంత్కి కన్సీవ్ అయిపోవడం, వెంటనే బిడ్డ వచ్చేయడం, ఓవర్ వెయిట్ అయిపోవడం, నేనైతే పిచ్చి అయిపోయింది. నాకైతే మెంటల్ హెల్త్ పోస్ట్-పార్టం డిప్రెషన్ అని ఉంటుంది మాది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అండ్ ఫ్యామిలీ ఇట్లాంటి ఉండడం వల్ల బిడ్డ నిద్ర లేకపోవడం, ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంటుంది, ఫుడ్ ఉండదు, స్నానమే ఉండదు. సో చాలామంది ఇది సఫర్ అవుతున్నారు. కాబట్టి సో
తల్లి ఆరోగ్యం కూడా కొంచెం చూసుకోండి. ఆమె బాగుంటేనే మీరు బాగుంటారు. థ్యాంక్ యూ. నేను ఇదే చెప్పాలనుకున్నా. నేను దీని మించి కాంట్రవర్సీల జోలికి పోదలుచుకోలేదు.